Hello everyone, welcome to Mana College and today's topic is binary subtraction. Subtraction అంటే ఏంటి అంటే to subtract one binary number from another binary number, that is called as binary subtraction. సో ఇందాక ప్రీవియస్ క్లాస్లో మనం అడిషన్ తీసుకున్నాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకుందాం. ఒక బైనరీ నెంబర్ నుంచి ఇంకో బైనరీ సబ్ట్రాక్షన్ నార్మల్ సబ్ట్రాక్షన్ లాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏముండదు, ఒక స్మాల్ చేంజ్ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బైనరీ డేటా అన్నప్పుడు జీరోస్ అండ్ వన్సే రావాలి. +1 -1 +2 0.5 ఏవి ఉండదు. ఉంటే 0 ఉండాలి, లేదంటే 1 ఉండాలి. ఆ రెండు తప్ప ఇంకేవి ఉండవు. 0 - 0 0, నార్మల్లో కూడా 0నే కదా. 1 - 0 1, నార్మల్లో కూడా అంతే కదా. 1 - 1 0. నెక్స్ట్ 0 - 1 -1, నేను అందుకే చెప్తా ఉన్నా ప్రతిసారి, -1 కాదు కదా, +1లు -1లు ఉండదు. ఉంటే 0 ఉండాలి, 1 ఉండాలి. 0 - 1 యాక్చువల్గా మనకు నార్మల్గా తెలిసింది ఏంటి, 0 - 1 = -1 రాస్తాం. ఇక్కడ అలా ఉండదు. 0 - 1 అంటే సో ఇది హయ్యర్ డిజిట్ లోవర్ డిజిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి వేరే డిజిట్ నుంచి అప్పు తెచ్చుకుంటాం, బారోయింగ్ తీసుకుంటాం. బారోయింగ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే 0 - 1 ఇక్కడ కండిషన్ ఏం రాస్తామంటే, ఫస్ట్ కండిషన్ రాసేయండి, 1 విత్ బారో 1. సో 1 విత్ బారో, వేరే డిజిట్ ఎక్కడ 1 ఉంటే అక్కడ నుంచి 1 తీసుకుందాం. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్. ఇప్పుడు నార్మల్ సబ్ట్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే ఫైన్, ఎగ్జాంపుల్స్లో మీకు చెప్తాను ఈజీగా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. బైనరీ సబ్ట్రాక్షన్ 0 - 0 0, 1 - 0 1, 1 - 1 0, 0 - 1 -1 కాదు, 1 విత్ బారో ఆఫ్ 1. ఈ 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ 4 ఫార్ములాస్ తెలిస్తే మీరు సబ్ట్రాక్షన్ ఈజీగా చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ ఇక్కడ చూడండి, 1 - 1. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ 1 - 1? 1 - 1 0, 0 - 0 0, 1 - 0 1 - 0 1 - 0 1. ఓకే, సో దీని ఈక్వలెంట్ నెంబర్ తీసుకుంటే 101 దేనికి ఈక్వల్ 5. మీకు కావాలంటే బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేయండి, టేబులర్ ఫార్మింగ్. 001 దేనికి ఈక్వల్ 001 1కి ఈక్వల్. ఓకే, ఈ 2 నెంబర్స్, ఈ రెండింటి మధ్యలో ఏం చేస్తున్నావు, సబ్ట్రాక్షన్ చేస్తున్నావు. 5 - 1 ఎంత, 4. 4 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత, 100 అనమాట. రైట్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ 110 సబ్ట్రాక్షన్ ఆఫ్ 0 1 0. సింపుల్ చేయండి, తర్వాత కొంచెం డిఫికల్ట్ ఉన్నాయి చేద్దాం. 0 - 0, 0 - 0 ఎంత, 0 - 0 0, 1 - 1 ఎంత, 1 - 1 0, 1 నుంచి 1 - 0 ఎంత, 1. ఆన్సర్ 4. 110 దేనికి ఈక్వల్, సేమ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నారా, ప్రాబ్లం. 110 అనేది 6కి ఈక్వల్, 010 అనేది దేనికి ఈక్వల్, 2కి ఈక్వల్. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తున్నావు కదా. 6 - 2 ఎంత, 4. 4 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత, 100. అలా క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఈస్ 2 ఎగ్జాంపుల్స్. కొంచెం డిఫికల్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, సింపుల్ కాకుండా. సో ఫస్ట్ ఓకే, దీనికి చూద్దాం. ఇది సబ్ట్రాక్షన్ చేయాలంటే, సో ఫస్ట్ 1 - 0 ఎంత, ఫార్ములా నుంచి 1, మనకు ఫార్ములా ఆల్రెడీ. 0 - 1 ఎంత, 0 - 1 -1 కాదు, మనకు సబ్ట్రాక్షన్ ఫార్ములా 0 - 1 1. సో 0 - 1 1 అనమాట. 1 విత్ బారో, దీని నుంచి బారో ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. బారో అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోయినప్పుడు 1 షిఫ్ట్ అయిపోతే 1 అనుకోకండి, ఇది 1 - 1 0 అనుకోకండి, అట్లా కాదు. 0 - 1 కండిషన్ ఏంటి, 1 ఫస్ట్ 1 రాసేస్తాం. 1 రాసేసిన తర్వాత విత్ బారో, నెక్స్ట్ డిజిట్ నుంచి బారో. ఈ బారో వెళ్ళిపోయినప్పుడు ఈ వాల్యూ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 0 అయిపోతుంది. బారో వెళ్ళిపోయినప్పుడు వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఇది 0, ఇది 0, 0 - 0 0, 0 - 0 0, అలా వచ్చేస్తుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకోండి.
1 1 0 0. Okay, 1 1 0 0. తీసుకుందాం ఎగ్జాంపుల్, ఎనీ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్. ఓకేనా? సో 0 - 1 ఎంత? 0 - 1 ఎంత? 1. 1 అనే కండిషన్ రాయండి విత్ బారో. బారో అంటే ఇక్కడ 0 నుంచి తీసుకోవాలా? లేదు. ఎక్కడైతే 1 ఉంటుందో అక్కడ నుంచి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుందా? లేదు. ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? ఇక్కడ నుంచి దీనికి షిఫ్ట్ అవ్వాలి, దీని నుంచి దీనికి షిఫ్ట్ అవ్వాలి. ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఈ 1 అనేది 0 అనేది 1లా కన్వర్ట్ అయిపోతుంది. 0 - 1 1. ఇది 1లా కన్వర్ట్ అయిపోతుంది. 1లా కన్వర్ట్ అయిపోయినప్పుడు ఈ 1 - 1 1 ఎంత? 0. ఇది ఆల్రెడీ బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి దిస్ వాల్యూ బికమ్స్ 0 అనమాట. 0 - 0 0. 1 - 0 1 - 0 1. 1 0 0 1. యాక్చువల్గా 1 1 0 0 దేనికి ఈక్వల్? 12కి ఈక్వల్. 0 0 1 1 దేనికి ఈక్వల్? 3కి ఈక్వల్. 12 - 3 ఎంత? 9. 9కి ఈక్వల్ బైనరీ నెంబర్ ఎంత? 1 0 0 1. ఎందుకంటే ఇలా కండిషన్ తీసుకుంటే మనకు నార్మల్లో తెలుసు. ఇప్పుడు 501 98 ఉందనుకోండి, సబ్ట్రాక్షన్ చేయాలి. 1 - 8 చేస్తావా? లేదు. ఈ 5 నుంచి దీనికి తీసుకుంటావు, దీని నుంచి దీనికి తీసుకుంటావు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది 10 వస్తుంది, 11 అయిపోతుంది. 11 - 3 అవుతుంది. ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ 9. 9 - 9 0. ఇది ఎంత? 403. ఇలా వస్తుంది. లేదంటే ఇప్పుడు 11 - 9 చేయాలనుకో, నువ్వేం చేస్తావు? 1 నుంచి 9 తీసేస్తావా? లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ అప్పు తీసుకుంటావు కదా, బారోయింగ్ తీసుకుంటావు. అప్పుడు ఏమవుతుంది? 11. 11 - 2 ఎంత? అట్లా ఇక 0 అయిపోతుంది. ఇలా డైరెక్ట్ చేసేయచ్చు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అలాగే ఫాలో అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. జీరో ఏదైనా డేటా తీసుకోండి. 1 తీసుకోండి. సో 0 - 1 1 - 0 1. 0 - 1 అంటే ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకోండి. 0 - 1 1 కండిషన్ రాసేయండి విత్ బారో వచ్చేస్తుంది. బారో వచ్చేస్తుంది. ఇక్కడ బారోయింగ్ వెళ్ళిపోయినప్పుడు ఇదేమవుతుంది? 0 అవుతుంది. 0 - 1 1 విత్ బారో. దీని నుంచి బారో రావాలి. బారో వచ్చినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 - 0 ఓకే. 0 0 1 1 0 1 దేనికి ఈక్వల్? 13. ఇది 6. 13 - 6 7. 7 ఈక్వల్ బైనరీ నెంబర్ ఎంత? 0 3 1. అలా ఏదైనా సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇలా ఉంది. జస్ట్ ఫార్ములాస్ మనకు ఒకసారి గుర్తుండాలి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఎనీ సబ్ట్రాక్షన్. ఓకే, ఇది బైనరీ సబ్ట్రాక్షన్. దీస్ 4 formulas are very important. Okay.